అన్నలు తమ్ముళ్ళందరూ కూడా కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం మిస్ కాకుండా బాబు గారు ఆదేశించినట్లుగా ఈ కందుకూరు నియోజకవర్గంలో పార్టీ తరఫున ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతి మండల స్థాయి కానీ కాన్స్టిట్యున్సీ స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ అలాగే ప్రతి వార్డులో కూడా ఎక్కడా కూడా ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తూ వస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ పదవి రానప్పటికీ కూడా ఆ రోజు పంచాయతీ ఎలక్షన్లో ఏదైతే ప్రతి విలేజ్ తిరిగి ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడికి కానీ కార్యకర్తలకు కానీ మనం ఆ రోజు ఒక భరోసా ఇచ్చాం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ రోజు ఉన్న అనిశ్చితిలో ఏ ఒక్క కార్యకర్త కూడా మన బిల్లులు ఆగిపోవటం వలన బయటకు వచ్చే పరిస్థితి లేదు, పోటీ చేసే పరిస్థితి లేదు. ఆ రోజు శివరాం గారు నేను వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరిని పోటీ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ రోజు మీరు వచ్చారండి, మా బిల్లులు ఆగిని, రేపు రాబోయే రోజుల్లో మీకు పదవులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని పట్టించుకునేది ఎవరు, రేపు ఏది జరిగినా కానంటే ఆ రోజే ఒకటి చెప్పానండి. పెద్దలు శివరాం గారు ఉన్నారు, నేను కూడా వచ్చానమ్మా, ఈ రోజు పదవి వచ్చిద్దని నేను మీ దగ్గరికి రాలేదు, ఒక కార్యకర్తలాగే వచ్చాను. నాకు ఉన్న దాంట్లో మన పార్టీ కోసం సేవ చేద్దామని వచ్చాను. దాంట్లో భాగంగా పదవి వచ్చినా రాకపోయినా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను కానీ వదిలేసి అయితే వెళ్ళనని చెప్పి ఆ రోజే నేను చెప్పాను. దానికి అనుకూలంగానే నాకు ఇన్ఛార్జి రానప్పటికీ కూడా నేను కందుకూరు నియోజకవర్గంలో నా అవసరం మేర ఏ ఒక్క కార్యకర్త ఫోన్ చేసినా కానీ నా శాయశక్తుల వాళ్ళ కోసం పనిచేశాను. అది ఏ డిపార్ట్మెంట్లు అయినా కానీ ఏ రెవెన్యూలు అయినా కానీ నాకు చేతనైనంత చేశాను. నా దగ్గరలో నేను లేకపోయినా కానీ మన వార్డెన్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఆఫీస్లో ఎవరు వచ్చి ఏది అడిగినా కానీ వాళ్ళకి చేతనైనంత సహాయం చేశారు. ప్రతి ఒక్క ఏదన్నా ఆఫీస్ పరంగా ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిణామంలో ప్రతి ఒక్కరం కూడా ఆశించాము. దాంట్లో భాగంగా మాకు అవకాశం వచ్చుద్ది అనుకున్నాము. అయినా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వస్తున్నానని చెప్తే మీరే చూశారు, దాదాపుగా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి అన్నా మీ అంటే మేము ఉన్నామంటే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నా మీద అభిమానం, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చారు. తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరం కూడా అభిమానిస్తూనే వస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళది అన్నా మనం ఎట్లా చేద్దాం, మన దిశానిర్దేశం ఏంటి అని మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళ నిర్ణయాలన్నీ తీసుకుంటాను. మళ్ళీ 2-3 రోజుల్లో మిమ్మల్ని అందరినీ పిలుస్తాను. అంతేకాకుండా రేపటి నుంచి నా తరపున ఏదన్నా పార్టీలో సర్వేలు వెనకబడ్డానని చెప్పి ప్రతి మండలము ప్రతి విలేజ్ గడప గడపకి వెళ్ళి నా తరపున ఏదన్నా పొరపాటు జరుగుంటే మన నాయకులను కనుక్కొని నాకు అవకాశం ఇవ్వండి, మీరు పార్టీ దృష్టికి తీసుకెళ్ళనని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తానని సెలవు తీసుకున్నాను. ఏ నిర్ణయం తీసుకుంది మన కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా టీడీపీ కార్యకర్తలే. ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుంది పార్టీ. ప్రజాభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటుంది కానీ మనం మారమంటే మారవరు. ప్రజలందరూ కూడా ఈ రోజు టికెట్లు అనౌన్స్ అయిన దగ్గర 10 దగ్గర కూడా మీరు చూస్తూ ఉన్నారు. ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించి ఏ పార్టీ కూడా నిర్ణయం తీసుకునేది నేను అనుకుంటున్నాను.
ఒకవేళ తీసుకుంటే నేను మా కార్యకర్తలతోటి ఇప్పుడు వచ్చారు, మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. అందరి సలహాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీ క్వశ్చన్లన్నిటికీ 2-3 రోజుల్లో సమాధానం చెప్తాను. నేను మా కార్యకర్తలది మాట్లాడిన తర్వాత 2-3 రోజుల్లో మీకు కంపల్సరీ ఆన్సర్ చెప్తాను. ప్రతి ప్రశ్నకి ముందల నన్ను నమ్ముకొని 4.5 సంవత్సరాలు నా ఎమ్మిడి తిరిగిన కార్యకర్తలు ముఖ్యం నాకు పదవిగా. వాళ్ళ సమాధానం, వాళ్ళ సలహాలు అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ క్షుణ్ణంగా మీతోటి 1 hour చెప్పి చెప్తాను. 2-3 రోజులు. ఈరోజు మనందరికీ తెలిసిందే, దాదాపుగా 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి అనిశ్చితి ఏర్పడింది. ఆ తరువాత జరిగిన పరిస్థితుల్లో కరోనా టైంలో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారు, రూప్ కుమార్ యాదవ్ గారు వచ్చారు. పరిస్థితి అంతా వాళ్ళు గమనించారు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అది వాళ్ళు కూడా సమయం అడిగారు. దాన్ని బట్టి అందుకనే కదా ఆ సమయము ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ కుటుంబ సభ్యుడే. వాళ్ళ సలహాలు తీసుకొని తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ కాల్ఫర్ చేసి మీ ప్రశ్నలందరికీ ఆ రోజు క్లియర్ గా సమాధానం ఇస్తారు. గెలుస్తాడా గెలవడా అనేది నాకు తెలియదు. మనము గెలుస్తాడని చెప్పకూడదు, గెలవలేడని చెప్పకూడదు. మనకి తెలియని విషయాన్ని మనం మాట్లాడకూడదు. కాబట్టి కంపల్సరీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.